చెల్లిస్తున్నాం ప్రభా. దయగల తండ్రి, కృపదేవ, మీకు భయపడిన వాడు కూడా అని మా భక్తులు, మా పితరులు చెప్పినట్లుగా ప్రభా, ఒకప్పుడు నేను కూడా మీ భయం లేకుండా మరి ఈ లోకంలో మీ సన్నిధికి దూరంగా పరిశుద్ధుల సవాసం లేక ఉన్నటువంటి జీవితం కలిగిన వారిని ప్రభా, మరి ఈ లోకానికి మీరు వచ్చి చేత నాకు నా ఆత్మీయ జీవితానికి ఒక సువర్తమానం అందింది ప్రభా. నాకు రక్షణ, నాకు పాప క్షమాపణ కలగజేయడానికి కొరకే నా ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి ఒక మార్గాన్ని మీరు చూపించినందుకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ప్రభా, మరి పరలోక రాజ్యంలో మరి దేవా 24 పెద్దలు కిరీటంలో ప్రభా పక్కన పెట్టి వారిని ప్రభా మరి నమస్కారం చేస్తూ మిమ్మల్ని ఆరాధిస్తున్నారు తండ్రి. పరిస్థితుల గుంపులో నేను కూడా మిమ్మల్ని ఆరాధించకు మీరు ఇస్తున్న గొప్పగా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఒక కాలము కాదు, యుగ యుగములు సర్వ యుగములన్నిటిలో మీరు పూజార్హుడైన దేవుడవు ప్రభా. అటు గొప్ప దేవుడై ఉండి కూడా నా పాపముల కొరకై ఈ లోకానికి వచ్చి కలవరి శిలువలో మీ ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. రక్షించుకున్న నాటి నుంచి నేటి వరకు మీరు చూపిన ప్రేమ, మీరు చూపినటువంటి ప్రభా మరి మంచితనాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఏమి ఇచ్చిన రుణస్థను ఒప్పుకుంటూ నాకు కొద్ది స్తుతి ఆరాధన తిరిగి రానాయన్న ప్రభు యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి లేచి నిలబడి ఒక చరణం పాడుకుంటాం. ఎవరన్నా ఆరాధించిన వారు ఉంటే పాట ద్వారా ప్రభువును ఆరాధిస్తారు. పాట సంఖ్య నా మానవ నేత్రం తెరిచి పాట చూడండి ప్రేమైన వాళ్ళారా. అన్ని పాట ఈ మధ్య వచ్చిన కొత్త పాట పుస్తకంలో 198 దయచేసి గమనించండి. 198 మొదటి చరణం చివరి చరణం పాడుకుంటామండి. మొదటి చరణం చివరి చరణం. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనున్నా అంధకారములో నేనున్నా వెదకి నన్ను రక్షించితివి వెదకి నన్ను రక్షించితివి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నే పాప భారము తోడా చింతించి వగయుచునుంటి నే పాప భారము తోడా చింతించి వగయుచునుంటి కల్వరి సిలువలో నా శ్రమలను కల్వరి సిలువలో నా శ్రమలను మోది నన్ను విడిపించితివి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలోనే మారి నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలోనే స్తుతి పాత్రగా ఆరాధితు స్తుతి పాత్రగా ఆరాధితు యుగ
యుగములు సర్వయుగములు నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనున్నా అంధకారములో నేనున్నా వెదకి నన్ను రక్షించితివి నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. దయచేసి కూర్చుంటామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు 11వ అధ్యాయము 23 నుంచి 31 వరకు మనము మార్చి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 31 వరకు మనం మార్చి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపం చేసుకున్నట్టకై దీనిని చేయడని చెప్పెను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. 32 కూడా చదువుకుందాం. లోకంతో పాటు మన శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. ప్రభు సహాయం కొరకు ప్రార్థించుకుందాం. మా ప్రేమ గల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా, నీ పరిశుద్ధ లేఖన భాగాలన్నింటిని బట్టి నీకెంతో వందనం, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. నా ప్రభా, నీ ప్రియ కుమారుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నా తండ్రి గొప్ప నామం ధరించుకొని, నా తండ్రి గొప్ప ప్రభావముతో, బలముతోనూ, ఐశ్వర్యముతోనూ, జ్ఞానముతోనూ, నా తండ్రి సకల ఆశీర్వచనములు, స్తోత్రములకు మించినటువంటి నీ ఘనమైనటువంటి నామము, నా తండ్రి మరి ప్రభు నీ నామమును బట్టి నా తండ్రి కలవరి శిలువలో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినారు. నా కొరకే ప్రాణం పెడుతూ వచ్చినారు. రిక్తుడుగా వచ్చినారు. నా ప్రభువా, నన్ను నా తండ్రి నువ్వు రక్షించుకుంటూ ద్వారా నా తండ్రి పరలోక రాజ్యములో గొప్ప ఐశ్వర్యములో పాలుపంపులుగా చేస్తూ వచ్చినారు. నీ ప్రేమ అంతటిని బట్టి వందనం, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ పాపి అయినటువంటి మనుషుడిని ఎవరు ఇష్టపడతారు తండ్రి? అయితే ప్రభువా, మీరు ఇష్టపడి నాకు సమాధానాన్ని నీ ప్రియకుమారుని ద్వారా అనుగ్రహించి నా తండ్రి నన్ను నీ బిడ్డగా చేసుకున్నటువంటి విధానానికై, నా అపరాధాలన్నింటినీ క్షమించిన విధానానికై వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభువా,
నా తండ్రి మేము చదువుకునేటువంటి లేఖన భాగాలన్నింటినీ నా తండ్రి మీరే విరిచి వడ్డించి నా తండ్రి మా కనులకు నా తండ్రి ఆత్మీయ వెలుగును అనుగ్రహించమని వేడుకుంటున్నాను. తెరవబడిన ఆకాశం మా మధ్య ఉంచుతూ రమ్మని వేడుకుంటున్నాను. నీ పక్షము నిలబడుతున్న దాసుడు ఎట్టి వాడో నువ్వు ఎరిగినటువంటి వాడవు. నా తండ్రి సంపూర్ణముగా ఖాళీ చేసి నువ్వే మా అందరితో మాట్లాడుతూ రమ్మని, మమ్మల్ని బలపరుస్తూ రమ్మని, నా తండ్రి నీ యొక్క వాక్కు చేత మేమందరము నా ప్రభా తృప్తి పొందుటకు మీరే మాకు సహాయం చేస్తూ రమ్మని యేసయ్య పరిశుద్ధమైన ఘనమైన నామమున స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని ప్రజలారా, ఈ సమయము చాలా సంక్లిష్టమైనటువంటి సమయం. ఎందుకంటే ఇప్పుడు మనకు పరీక్ష ఉంది. తెచ్చుకున్నారా ప్యాడ్లు, స్టావులు, ప్యాడ్లు, స్కేళ్ళు? పరీక్ష అంటే స్కేల్ ఉండాలా, స్టావులు, ప్యాడ్లు, అట్టలు. ఏంటి పరీక్ష అంటే ఏదో పేపర్లో మనం వైట్ పేపర్లో పెన్ను తీసుకొని పట్టుకొని ఏదైనా రాసేది కాదు. ఈ పరీక్ష అంటే హృదయమైనటువంటి మన పలకలు ఉన్నాయి. మన పలకలు, మనలో ఉన్నటువంటి పలక హృదయమైనటువంటి పలకలో ఈ పలక ఏ విధంగా ఉందో మనము పరీక్షించుకోవాలి. ఇప్పుడు మనం హాస్పిటల్కి పోతాము. హాస్పిటల్కి పోయేసి మనం ఏం చేస్తాము? మన రోగము చెప్తే బాగవుతుందా? సరే చెప్పాలా, మనం చెప్తాము. డాక్టర్ దగ్గరికి పోతాం. డాక్టర్ దగ్గరికి పోయేసి ఆయా నాకు ఇలాంటి రోగము ఉంది, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి నాలో, నిలబడతా అంటే కళ్ళు తిరిగి కింద పడే తట్టుకున్నాను నేను అంటే, సరే ఉదయం ఏం తిన్నావు, ఏం తాగినావు, తర్వాత ఏందనేసి ఆయన దగ్గర ఉన్నటువంటి పరికరాలతో మనల్ని టెస్ట్ చేస్తాడు. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు దేవాది దేవుడు మనల్ని ఆయనకు అప్పచెప్పుకున్నప్పుడు, మన బాధలు ఆయనకు దేవునికి చెప్పినప్పుడు, ప్రభువా నన్ను పరిశోధించుము, పరిశీలించుము, నా అంతరంగాన్ని పరిశీలించుము, నాలో ఏముందో కొంతవరకే మనకు తెలుస్తుంది, మన హృదయంలో ఏముందో. అయితే మన అంతరంగంలో ఉండేది, దాగి ఉండేదాన్ని దేవుని దగ్గరికి పోయినామనుకో, దేవుడు మనకు చూపిస్తాడు. దాన్నే స్కానింగ్ అంటాం. స్కానింగ్ అంటే ఏంది? దాని అర్థము, మనం స్కానింగ్ చేసి ఒక రిపోర్ట్ బయటికి తీస్తుంది. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ అంటుంది. ఏదైనా ఉంటే పాజిటివ్ ఉంటుంది, లేదంటే నెగిటివ్ ఉంటుంది. ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ మనకు ఈ యొక్క మొదటి కొరింథీయుల్లో 11వ అధ్యాయంలో నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన దాన్ని పొంది తిని, ఇది ఈ బల్ల, మన దగ్గర ఉన్నటువంటి బల్ల ఎవరైనా మన సేవకురాలు చేయొచ్చు, సేవకులు వాళ్ళు చేయొచ్చు. కానీ మనకు ఇది ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే ప్రభు వలన పొందినాం. మనం ఈ వ్యవస్థ, ఈ బల్ల అనేది మనం ప్రభు నుంచి పొందినాం. ఏంటంటే మనకు చూడలేదు, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే ప్రాణం పెట్టినాడు, మనం చూడలేదు. మన కొరకు రక్తం కార్చినాడు, మనం చూడలేదు, మనం పుట్టలే కాబట్టి. ఆ కాలంలో మనము ఉండలేదు. అయితే ఆ బలి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడై లేచి ఈ యొక్క బల్ల రూపములో మన మధ్య ఉన్నాడు. బల్లలో మన మధ్య ఉన్నాడండి. ఆయన శరీరం జీవం ఉంది. అది రొట్టె కావచ్చు, జీవము, దాంట్లో దేవుని యొక్క జీవం ఉంది. ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ చూస్తే ఆయన ఒక రొట్టెని ఎత్తుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చినాడు, విరిచేసి ఇది మీ కొరకైన నా శరీరం. ఒక రొట్టెని తీసుకొని నా శరీరం అంటే ఏంది అది అర్థము? చూడండి, ఒక రొట్టెని తీసుకునేసి విరిచేసినాడు. ఇట్లా విరిచేసి ఇది తినండి నా శరీరం. ఏందండి విడ్డూరంగా ఉందా లేదా ఈ పదం? ఒక రొట్టెను ఇచ్చేసి వించేసి ఇది నా శరీరం. ఒక పాత్ర తీసుకున్నాడు, దాంట్లో ఒక ద్రాక్షారసం తీసుకున్నాడు. ఈ ద్రాక్షారసం తిని ఈ ద్రాక్షను తాగండి అన్నాడు. ఇది నా రక్తము. ఏంటి? మనం రక్తం
తాగాలంట, శరీరం తినాలంట. మనమేమన్నా నరమాంస భక్షకులమా ఈ శరీరాన్ని తినేది? చూడండి, కొందరున్నారు, మన దేశంలో లేరు కానీ ఆఫ్రికా అలాంటి ప్రాంతాలకు పోయినాం అనుకోండి, పచ్చి మాంసమే తినేస్తారు వాళ్ళు. పచ్చి మాంసమే, ఆ యొక్క వేటాడి పచ్చి మాంసం తినేవాళ్ళు ఉన్నారు, ఉడకబెట్టుకొని తినేవాళ్ళు ఉన్నారు. ఇది అలాంటి శరీరం కాదండి. ఇది ఈ పరిశుద్ధమైనటువంటి శరీరము దేవాది దేవుడు మనకిచ్చినాడు, పరిశుద్ధ రక్తము మనకిచ్చినాడు. మనం దీన్ని తీసుకునేటువంటి క్రమంలోనే మనం పరీక్షించుకోవాలి. ఎట్టబడితే అటు తీసుకోకూడదండి. ఎవరైనా ఎట్టబడితే అటు చీర కట్టుకుంటారా చెప్పండి? ఆ చీరకు మంచి జాకెట్, అది మ్యాచింగ్ ఉండాలి. నెయిల్ పాలిష్కి మ్యాచింగ్ ఉండాలి. పాల్స్ అంటే దానికి కూడా ఏదో మ్యాచింగ్ ఉండాలి. ఏది మ్యాచింగ్ లేకోకుండా ఏం లేదండి. మా వైఫ్ అయితే ఇంకా పిల్లలకు, మాకు చిన్న కుమార్తెలు ఉన్నారండి, డ్రెస్ తీసుకుందనుకో, డ్రెస్సుకు కూడా ఈ పప్పీలు కూడా మ్యాచింగ్ ఉండాలంటే చూస్తుంది. పప్పీలు మ్యాచింగ్, అన్ని మ్యాచింగ్. ఇది కూడా మనకు మ్యాచింగ్ ఉండాలండి. మన హృదయానికి, ఆ శరీరానికి, మన శరీరానికి తీసుకునే క్రమంలోనే మనము జాగ్రత్తగా తీసుకోవాలి. లేకపోతే ఏమైపోతుంది, అజాగ్రత్తగా తీసుకుంటే ఏమైపోతుందంటే అది చాలా ప్రమాదం. ఎలాంటి ప్రమాదం అంటే కోమాలోకి వెళ్ళిపోతాం మనం. కోమాలో ఉండేవాడు చనిపోతాడా బ్రతుకుంటాడా? ఎవరమ్మా? కోమాలో పోయినవాడు బతికుంటాడా చనిపోతాడా? బతికే ఉంటాడు, పేరుకు జీవిస్తూనే ఉంటాం, కానీ మృతుడైనట్టుగానే ఉంటాం. ప్రియ దేవుని ప్రజలారా, అయోగ్యంగా దీన్ని పాలు పంచుకోకూడదు. మనము ఈ శరీరాన్ని తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునండి. ఈ ద్రాక్షారసాన్ని తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునండి. ఏంటి జ్ఞాపకం చేసుకోవాలంటే, ప్రభు ఎలాంటి వాడు, మనం ఎలాంటి వారమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క లోకంలో మనము ప్రభువును జ్ఞాపకం చేసుకోకుండానే ఈ లోకంలో మనం తిరిగేస్తూ ఉంటాం. ప్రభువును జ్ఞాపకం చేసుకోకుండానే ఒక మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. ప్రభువును జ్ఞాపకం చేసుకోకుండానే ఈ లోకాన్ని మనము వెళ్ళబుచ్చుకుంటూ ఉంటాం. ఈ ప్రమాదంలో పొంచి ఉన్నది ప్రమాదం ఏంటంటే, ఉన్న పాటున మనం ఆ విధంగానే పరీక్షించుకోకుండా మనము బల్లలో చేయి వేస్తే ఏ కరెంట్ షాక్ కొట్టదు, అదేం చంపదు వెంటనే. అయితే అపరాధులం అవుతాం. ఏ శరీరం అయితే మనల్ని రక్షిస్తుందో, ఈ శరీరము కలవరిశిలో ఉండే శరీరం కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ శరీరము ఈ శరీరం ఒకటే కాదు. ఆ శరీరము మన పాపాల కోసము ప్రాణం పెట్టిన శరీరం. ఈ శరీరము ఆ పాపాలను ఇది ఏం చేస్తుందంటే క్షమించదు. ఒక పాపి పోయి ఆ శరీరంలో ఆ బల్ల తీసుకుంటే ఆ పాపం క్షమింపబడవు, అపరాధేతం, తప్పు చేసిన వాళ్ళం అవుతాం. గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో మనం దాంట్లో తెలియక చేసినాం, ఓకే, అది క్షమాపణ ఇచ్చింది ఆ శరీరం. అయితే పునరుత్థానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం మాత్రము మనకు క్షమాపణ ఇవ్వదండి. క్షమించబడిన వారికే అది ఆశీర్వపు వచనము. ఇక్కడ రాయబడతా వచ్చింది, చదవండి. ఒక మాట రాయబడతా వచ్చింది ఇక్కడ, ఏంటంటే ఈ బల్ల ఎలాంటిదంటే ఆశీర్వపు వచనపు 10:16 చదవండి. ఇదే 1 కొరింథీయులు 10:16. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట చాలమ్మా. ఇక్కడ మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నట్టయే కదా.
ఏదో మన ద్రాక్షారసమా? ఆ ద్రాక్షారసము తాగుతా అంటే మనం ద్రాక్షారసం తాగినట్టు కాదు. క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నట్టే కదా ఆ శరీరం మనం తీసుకుంటామంటే ప్రభు యొక్క శరీరము మనం తీసుకుంటున్నాం. కానీ అదే రొట్టెనే మనం తీసుకునేది, వాస్తవికంగా రొట్టెనే. అయితే ప్రభు యొక్క శరీరాన్ని మనం తీసుకుంటున్నాం. మన ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఆ కాలంలో ఏ విధంగా ఉంటుందంటే, మనకు ఒక వ్యక్తి తప్పు చేసినాడు అనుకోండి, ఒక పాపం చేసినాడు అనుకోండి, ప్రభువా యెహోవా దేవా నువ్వు నా కొరకు ప్రాణం పెట్టినావు ప్రభువా, నిన్ను విశ్వసిస్తాను ప్రభువా, నిన్ను నమ్ముతాను ప్రభువా, నా పాపాలు క్షమించు ప్రభువా అంటే పోవు. పాత నిబంధన గ్రంథంలో, పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు, పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి వారు ఊరికనే ఒక మాట ద్వారా హృదయపూర్వకంగా అన్నా కూడా పోవండి. యాజకుడు ఉంటాడు, యాజకుని దగ్గరికి పోతాడు. ఇతనికి ఒకవేళ నేను పాపం చేసినాను, తప్పు చేసినాను, నా పాపాలు క్షమింపబడాలంటే ఒక ఏదన్నా పొట్టేలో, ఒక మేకనో, లేదంటే ఇంకొకటి ఏదైనా ఒక పక్షినో అవి తీసుకునేసి యాజకుని దగ్గరికి పోతే యాజకుడు ఏం చేస్తాడంటే యెహోవా సన్నిధిలో, దేవుని సన్నిధిలో, దేవుడినటువంటి సన్నిధిలో మన నిమిత్తము, తన నిమిత్తము ఒకవేళ తాను మాత్రము పరిశుద్ధంగా లేకుండా నా కొరకు ఏదైనా వచ్చి బలి అర్పించినా అనుకో, ఆయన కూడా చనిపోతాడు. ఎవరు కూడా దేవుని సన్నిధిలోకి అపవిత్రుడు ఎప్పుడు పోకూడదు, పోలేరు కూడా. యెహోవా దేవుడు ఎక్కడున్నాడంటే ఎవ్వరు సమీపించరాని తేజస్సులో ఆయన ఉన్నాడు, అమరత్వం కలిగి ఉన్నాడు. మనం వెళ్ళలేమండి. చూడండి, మనకు ఈ లోకంలో ఉన్నాము, మన ఆత్మ మన శరీరంలో ఉంది. మనం ఎక్కడికి పోతే మన ఆత్మ మనతోనే ఉంటుంది. ఎక్కడికి పోయినా, మందిరానికి వస్తే అనుకో మందిరంలో ఉంటుంది, ఎక్కడికి పోయినా అక్కడికి పోతుంది. మనం పాపం పనులు చేసినాం అనుకో మన ఆత్మ మనతోనే ఉంటుంది, అది కూడా అపవిత్రమైపోతుంది, ఆత్మ కూడా అపవిత్రమవుతుంది. అయితే ఈ ఆత్మను మనం ఏం చేయాలంటే, మనలో ఉన్నటువంటి ఆత్మను ఏం చేయాలంటే పరిశుద్ధపరచబడాలి అంటే మనము ఆ పాత నిబంధన గ్రంథ కాలంలో చూస్తే ఒక బలులు అర్పించాలి. కొత్త నిబంధన ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ శరీరంగా ఉన్నాడు కనుక ఎవరైతే యేసు ప్రభువారిని విశ్వాసంతో అడుగుతారో, ఎందుకంటే ఆయన మన కొరకు బలి చేయబడినాడు. ప్రభువా నా కొరకే నువ్వు బలి అర్పించబడ్డావు ప్రభువా, నా పాపాలు నువ్వు కడుగు ప్రభువా, నీ రక్తం చేత నన్ను శుద్ధి చేయి ప్రభువా, ఎందుకంటే ఆల్రెడీ నా కోసం బలి అయిపోయినావు, నిత్య బలి అయి జరిగింది, ఇంకా ఏ బలి అవసరం లేదు మనకు, ఇంకా మనకు కోడలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ విషయము, ఆ తాత్పర్యం తెలియక కొందరు ఇతరులైనటువంటి వారు ఏం చేస్తారంటే కొన్ని ఇప్పటికి కూడా పొట్టేళ్ళను, ఇప్పటికి కూడా మా ఊర్లో అయితే ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతము ఆ జాతర రోజు వచ్చినప్పుడు ఎర్రగా మారిపోయింటుంది రోడ్డు అంతా. బలులు ఇప్పుడు బలులు అర్పించాల్సిన అవసరత లేదు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టి ఆయన నిత్య బలి అయినాడు మన పాపాలను, మన శాపాలను తీసివేయడానికే. అయితే ఏ పాపి వచ్చి పాపంలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి ఈ బల్ల మీద చెయ్యి వేసి తీసుకుంటే అతని పాపం పోదు, ఎప్పటికీ పోదు. ఇంకా పాపము పోకోకుండా వాడేం చేస్తాడంటే వానికి ఇంకా శిక్ష విధి అవుతుంది, అపరాధి అయిపోతాడు. ప్రియ దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువారు మన అపరాధాలన్నింటినీ క్షమిస్తే మళ్ళా క్షమించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దీన్ని తీసుకొని వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధికి గురవుతాడు. గుర్తుపెట్టుకోవాలి మనము. వివేచింపక హాస్పిటల్కి పోతే మందు షాపులేకపోయి నా రోగం బాగా కావాలనేసి ఏ మందు పూసుకుంటే రోగం తగ్గుతుందా? ఏ రోగానికి సంబంధించిన మందు ఉంటుందో అది మాత్రమే తీసుకోవాలా, అది కూడా మనం జాగ్రత్తగా తీసుకోవాలి. ఆ రకంగానే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరాన్ని మనం జాగ్రత్తగా తీసుకోవాలి. నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రభువారు ఆయన చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు పాపంలో ఉంటాడు, కానీ పాపం లేని వ్యక్తిగా ఉంటాడండి. అందరూ చాలామంది అపార్థం చేసుకున్నారు. ఏందయ్యా ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు పాపులతో తింటూ అంటాడు, పాపులతో తిరుగుతూ అంటాడు, ఏంది అసలు? దేవుడు అంటే, దేవుని ప్రవక్త అంటే ఎట్లుండాలి, దేవుని కుమారుడు అంటే ఎట్లుండాలి
ఎంత నిష్ట కలిగి ఉండాలి, నిష్ట గరిష్టంగా ఉండాలి. ఈయనేంది పాపలతో తింటా అంటాడు, వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీతో బాగా మాట్లాడుతూ ఉంటుంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు పాపులతో ఉన్నాడు కానీ పాపము లేని వ్యక్తిగా ఉన్నాడు. ఈ లోకంలో మన చుట్టూరు ఉండే అందరూ పరిశుద్ధులు ఉండారా? ఈ లోకంలో ఎవ్వరు లేరు, పరిశుద్ధులు ఎవ్వరు లేరు. అయితే మనము వాళ్ళను పోలి మనం కూడా ఉండకూడదు. ఉండేమనుకో మనము శిక్షావిధికి గురవుతాము. ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎలాంటి వాడు, ఎట్టివాడో ఆయనను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవాది దేవుడు మనం పరీక్షించుకొని ఈ బల్లాలో మనము చేయి వేస్తాం. ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-25 వచ్చిన. చాలమ్మా. ఈ శరీరము నన్ను జ్ఞాపకం చేసుకోవడం, ఇది నా రక్తము, మీ కొరకై చిందించినటువంటి నిబంధన రక్తము, క్రొత్త నిబంధన. మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని, దీన్ని తినడప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునండి. మనం ఆ ప్రభువుని ఏమని జ్ఞాపకం చేసుకోవాలంటే, ప్రియ దేవుని ప్రజలారా చూద్దాం. మన యొక్క జీవితాల్లో రండి, మన పితరులైనటువంటి వారు ఈ దేవాది దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినారు. వాళ్ళు ఎంత అద్భుతంగా వారి ఆరంభం ఎట్లంటే, ఇశ్రాయేలు ప్రజలు వారు ఎలాంటి వారంటే మట్టి పిసుకుంటూ ఉన్నారండి. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ వృత్తి మట్టి పిసుకుంటూ వచ్చినారు. ఆ దేశంలో ఇటుకలు తయారు చేసుకుంటూ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వారి మూలపిత్రుడైనటువంటి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినాడు. నేను నిశ్చయముగా ఆకాశము చూడండి, ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టండి, ఇసుకరేణువులు లెక్క పెట్టండి, ఎన్ని ఉన్నాయో నిశ్చయముగా నీ సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తాను, సంతాన అభివృద్ధి చేస్తాను, నేను మీకు ఒక దేశాన్ని ఇస్తాను, కానాను దేశం అని దాదాపుగా 400 పైచిలుకు సంవత్సరాలు వాగ్దానం చేసిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి నడుచుకుంటా వచ్చి వాళ్ళు పోయేటప్పుడు ఎట్టపోయినారండి? వాళ్ళు ఏం లేదు, వచ్చేటప్పుడు మాత్రం పెళ్లి కూతురులాగా రెడీ అయిపోయి వచ్చినారు అందరు స్త్రీలు. మీరు అడగండి, ఎవరన్నా అడిగితే ఇప్పుడు ఇస్తారండి బంగారు ఎవరన్నా ఈ కాలంలో బంగారు ఒక చిన్న ముక్క కూడా ఎవరీరు. పెద్దోళ్ళ కాలంలో కొంతమంది ఏం చేస్తుంటే వాళ్ళ పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు అడుగుతూ అంటారు, అమ్మ మీ బంగారు పెళ్ళి అయిపోయినాక మళ్ళీ ఇస్తాంలే అంటే ఏదో వారు ధర్మాతులు ఇచ్చేవారు. ఆ కాలంలో వీళ్ళకే కటాక్షం దేవుడు వాళ్ళకు అనుగ్రహించి, ఐగుప్తుల ఎడల దేవుడు కటాక్షం వాళ్ళకు అనుగ్రహించి, వీరు అడుగుతానే బంగారు అంత ఇచ్చి వాళ్ళు ఎట్ట అయిపోయినారంటే ఆ నుంచి వచ్చేటప్పుడు ఒక పెద్ద వేడుకగా వాళ్ళు వస్తూ వచ్చినారు. అరణ్యంలో వాళ్ళు నడిపించుకుంటూ వస్తూ వచ్చినారు. అడుగడుగునా వాళ్ళకి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. అడుగడుగునా ఇబ్బందులే. వాళ్ళకు నీళ్ళు దాహం వేస్తూ ఉంటాయి. ఆ వాటర్ చూసి చాలా చేదుగా ఉంటాయి. నీటితో ఇబ్బందే, తిండితో ఇబ్బందే. వాళ్ళ ఐగుప్తులో ఉన్నప్పుడు మంచి ఏదో కీరకాయలు, దోసకాయలు బాగా తినేవాళ్ళు అనమాట. ఈ అరణ్యంలో ఏముంటాయి? దొరకకుండా పోతా అంటే దేవుని మీద సనగడము, దేవుని మీద గొనగడము. దేవునికి మొరపెట్టుకునేప్పుడు దేవాది దేవుడు ఏం చేసినాడంటే వారికి మన్నా, దేవదూతలు తినే ఆహారం దేవుడు ఇచ్చినాడు వాళ్ళకు. వాళ్ళు అడిగిందల్లా దేవుడు ఇస్తానే వచ్చినాడు. అది ఎక్కడ పొరపాటు జరిగింది? అయినా వాళ్ళు ఏ విధంగా జరిగింది వాళ్ళు కూడా చూద్దాము రండి. ఫస్ట్ మనము ఇదే 1 కొరింథీయుల పత్రికలో 10వ అధ్యాయం చదవండి, మొదటి నుంచి.
నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి ఆ, ఆ, ఆ బండ క్రీస్తే. ప్రియ దేవుని ప్రజలారా, 5వ వచనమ్మా. అయితే వారిలో ఆ, చాలమ్మా. ఇక్కడ చూస్తే అపోస్తలుడైన పౌలు అంటాడు, సహోదరులారా, ఇది ఈ విషయం మీకు చెప్పాలని నాకు మనసు లేదయ్యా, నాకు ఇష్టం లేదు. ఈ విషయము, ఈ సంగతి మీకు తెలియజేయాలన్నా కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఒక చెడ్డ వార్త, అది చాలా బాధాకరమైనటువంటి వార్త. ఏంటంటే మన పితరులు అయినటువంటి వారు అందరూ ఒకే మేఘం క్రింద పోతా వచ్చినారు. ఒకే మేఘం కింద వాళ్ళు వస్తూ వచ్చినారు. సముద్రంలో బాప్తిసం పొందుతూ వచ్చినారు. ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం వాళ్ళు తింటూ వచ్చినారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును తాగుతూ వచ్చినారు. ఒకే నీళ్ళు, ఒకే ఆహారము అందరూ వస్తూ వచ్చినారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారు చెడ్డ వాటిని ఆశిస్తూ వచ్చినారు. వస్తా 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 వాళ్ళు ఏం చేసినారంటే చెడ్డ వాటిని ఆశిస్తూ వచ్చినారు. అడుగడుగున దేవునికి కోపం పుట్టిస్తూ వచ్చినాడు. దేవుణ్ణి చాటున ఏడిపించిన వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు. అఫ్కోర్స్ మనం కూడా ఏం తక్కువేం కాదనుకోండి, చాటున ఏడిపించినటువంటి వాళ్ళము, ప్రియ దేవుని ప్రజలారా. అయినా కూడా వాళ్ళు అరణ్యంలో ఎందుకు రాలిపోయినారు? ఎందుకంటే వారు ఏం చేసినారంటే దేవునికి ఇష్టంగా ఉండలేకపోతూ వచ్చినారు. బలులు అర్పిస్తూ వచ్చినా కూడా బలులు ఏందో ఆయనకు సంతోషం లేదు. ఒక వ్యక్తి ఏదో బలులు ఇస్తా అంటే ఆయన ఆగ్రహించడానికి, ఆయన సంతృప్తి చెందడానికి బలి కాదు. దేవుడు కోరుకునేది జంతువు యొక్క బలిని కాదు, ఆస్వాదించడు. మానవుని యొక్క నీతియుక్తమైనటువంటి బలి అవసరము. విరిగి నలిగినటువంటి మనసే నీకు ఇష్టమైనటువంటి. అక్కడ ఒక మాట రాయబడతా వచ్చింది. రండి, కీర్తనల గ్రంథము 51లో ఒక శ్రేష్టమైనటువంటి సంగతి ఏంటంటే 16వ వచనంలో 51:10, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుతును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా చేయవు. చదువుమా. కట్టించుము. 19వ వచనంలో, అప్పుడు నీతియుక్తమైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను దేవునికి కావాల్సింది విరిగి నలిగినటువంటి మనసు కావాలా. దాంతో మనము ఈ జంతువుతో పాటు అర్పిస్తే దేవుడు అప్పుడు అంగీకృతమవుతుంది. సర్వాంగ హోమములు ఏది అర్పించినా కూడా దేవుడు ఆనందిస్తుంటాడు. ప్రియ దేవుని ప్రజలారా, మనం చూస్తే మన ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసినారంటే అలాంటి మనస్తత్వం లేదండి వాళ్ళకు. వారు సనుగుతా వచ్చినారు. మోషే మీద, అహరోనుల మీద సనుగుతా వచ్చి వాళ్ళు కూడా ఏమైపోయినారంటే సంహారకుని చేత నాశనం అయిపోతూ వచ్చినారు. ఒక దేవుని ప్రజలు చూడండి, ఒక మాట రాయబడతా వచ్చింది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. ఇక్కడ 2లో
14-15 వచనంలో చదువమ్మా. ఆ, ఆ, ఉమ్, చాలమ్మా. ఇక్కడ చూస్తే ప్రియమైనటువంటి వారలారా, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధంగా ఉండాలి. మనము నిష్కలంకులుగా ఉండాలి. మనము కలంకం ఏది లేకోకుండా ఉండాలా. నిందలు లేనటువంటి వారుగా ఉండాలా. దేవుని కుమారులుగా ఉండాలా. అయితే ఇవన్నీ కలిగి ఉండాలంటే మనము సనుగుతూ ఉంటే దేవుని కుమారులాగా ఉండలేం. మనం సనుగుతూ వస్తున్నామంటే మనము నిష్కలంకులుగా ఉండలేం, కాలేం. మనం మనము పాపం చేస్తూ, మనం సనుగుతూ, మనం తిట్టుచు, బూతులాడుచు, ఇంకా మనకి ఇష్టమైనట్టు మనం చేస్తూ ఉంటే మనము దేవుని కుమారులంగా ఎప్పటికీ మనం ఉండలేం. అనిందులుగా మనము మన జీవితంలో మనం వెలబుచ్చుకోలేం, ఆ పేరు తెచ్చుకోలేం. మనం నింద లేనటువంటి వారంగా మనం ఉండలేం. అయితే ప్రియమైన వాళ్ళారా, మనము లోకంలో జ్యోతుల వలె ఉండాలంటే మనము మన చేతిలో ఏం పట్టుకోవాలి? జీవవాక్యం. దేవుడిచ్చినట్టు జీవవాక్యాన్ని మన చేతిలో పట్టుకోవాలి. పట్టుకునేంత మాత్రాన కాదు, తెరవాలి, చదవాలి, గ్రహించాలి, అనుసరించాలి, గైకొనాలి. ఈ ప్రవచన వాక్యములు గైకొన వారందరూ ధన్యులని పరిశుద్ధ గ్రంథంలో రాయబడతా వచ్చింది. మనం ధన్యులము ప్రియులారా. మనం వాక్యం చదివే వాళ్ళు చాలా ధన్యుడు, ఆశీర్వదింపబడిన వారు. ప్రియ దేవుని ప్రజలారా, మనం ఇక్కడ చూస్తే ఈ యొక్క కీర్తనల గ్రంథము 106లో చూస్తే మన పితరులు ఏం చేసినారంటే, వారు ఇంత గొప్ప కార్యాలు, శూర కార్యాలు చేస్తూ వచ్చినప్పుడు దేవుణ్ణి ఏం చేసినారంటే 22వ వచనం, 106, 22వ వచనం. చూడండి, జ్ఞాపకం పెట్టుకోవాలనుకుంటే మతిమరుపు వచ్చేసింది వీళ్ళకు. శాశ్వతంగా మతిమరుపు అది. దేవుణ్ణి జ్ఞాపకం పెట్టుకోకుండా వారి జీవితాల్లో వారి యొక్క పాపక్రియల జ్ఞాపకం పెట్టుకుంటూ వచ్చిన కారణాన్ని బట్టి వెంటనే ఎంత శూర కార్యాలు జరిగినా భయంకరమైనటువంటి కార్యం అది. ఎర్ర సముద్రము ఎదురుగా ఉంది, వెనకలు చూస్తే ఫరో సైన్యము తరుముకుంటూ వస్తుంది. ఏంది, ఎవరన్నా ఈదుకొని పోతారా? బోట్లు ఏమైనా ఉంటాయా? అంతమందికి 6 లక్షల కాల్బల జనానికి ఏమైనా బోట్లు ఉంటాయా? షిప్పులు ఉంటాయా? ఏం లేదు, ఆధారం ఏం లేదు. ఎర్ర సముద్రం ముందు వెనకల వాళ్ళు వస్తారు, వాళ్ళు పట్టుకొని చంపివేయాలని, వీళ్ళని తిరిగి తీసుకుని పోవాలని భయంతో మధ్యలో ఉన్నప్పుడు 2 పాయలుగా దేవాది దేవుడు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని అడ్డగోడలుగా అట్లా నిలబెట్టేసి 6 నెలలను వాళ్ళు నడిపిస్తూ వచ్చినారు. ఎంత సురకార్యాలు, ఎంత భీకరమైనటువంటి కార్యాలు! ఈ కార్యాలు మానవుడు ఎవరైనా చేయగలుగుతారా? ఎవ్వరు చేయలేరు. అద్భుతంగా అనేకమైనటువంటి కార్యాలు చేసినా కూడా వారు తమ రక్షకుడైన దేవుణ్ణి వెంటనే ఏం చేసినారు? మర్చిపోయినారు. మనము కూడా పరీక్షించుకుంటే ఈ లోకంలో పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు చూస్తే దేవుణ్ణి జ్ఞాపకం పెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటామో, దేవుణ్ణి మర్చిపోయి అసలు బైబిల్ ఎక్కడో ఉంటుంది, ఒక వారానికి ఒకసారి దాన్ని టచ్ చేస్తామేమో తెలియదు. ప్రియ దేవుని ప్రజలారా, నేను కూడా ఎలాంటి వాడిని అంటే, ఒకసారి నేను చదువుకుంటూ ఉన్నప్పుడు ఏం చేసిన అంటే, ఇట మందిరానికి పోయేది, ఆరాధన అంతా చూసుకునేది, వచ్చేటప్పుడు ఈ బ్యాగులో ఒకటి పెట్టుకునేసి సినిమా థియేటర్లో కూర్చుండేది. పోయేది నా స్టూడెంట్ నేను చదువుకునే దినాలలో. బైబిల్ ఒకటి ఉంటుంది, ఈ బైబిల్ వర్రే మళ్ళీ ఇది సినిమా థియేటర్లకు తీసుకోకూడదు దీన్ని అనుకునేది. అయినా ఏం కాదు, ఇదేమి సన్న తప్పకమైన బైబిల్, ఇది ఏం కాదులే అనేసి బ్యాగ్లో పెట్టుకునేసి సినిమా థియేటర్కి పోయేది, మళ్ళీ అయిపోయినాక పోయేది. ఇలాగా ఒకసారి ఏం జరిగిందంటే, ప్రియమైన వాళ్ళారా, ఒకసారి ఏమైపోయిందంటే, నాకు చికెన్ పాక్స్ అంతా వచ్చింది. చికెన్ పాక్స్ తట్టు అంటాం కదా, తట్టు అంతా వచ్చేసింది. అన్ని బొట్లుగా వచ్చినాయి. అద్దంలో చూసుకొని అన్ని బొట్లే, కానీ నేను నలుపు, ఈ బొట్లు కూడా నలుపుగానే ఉంటాయి. ఇది ఏంద్రే ఇది అనేసి గిల్లుకునే నేను మొట్టమొదటి మాత్రం అనుకొని. సరే, మొత్తము చాలా నొప్పి అనిపించింది. నా దగ్గర అప్పుడు నేను క్రిస్టియన్ అయినా కూడా, ఆ పేరు సంపాదించుకున్నా కూడా క్రిస్టియన్ అని ఆ పేరు ఉన్నా కూడా నా దగ్గర బైబిల్ లేదు. ఒక చిన్న కొత్త నిబంధన బుక్ ఉన్నింది,
ఆ బాధ తట్టుకోలేక నేనేం చేసినాను, భలే పెయిన్స్ వచ్చినాయి. అప్పుడు ఊరికనే అట్లా బైబిల్ అట్లా పెట్టుకున్నా. ఊరికనే అట్లా పెట్టుకుంటే వెంటనే ఏమైపోయింది, ఆ పాట అంతా నొప్పి లేదు. ఇట్లా బైబిల్ పెట్టుకునే దగ్గర అంతా నొప్పి లేదు. ఊరి ఇదేందో బాగుంది అనేసి మొత్తం ఒళ్ళంతా అట్లా పూసుకునే సబ్బు మాదిరి అట్లా పూసుకుని ఉంటే నొప్పి అంతా లేదు. అప్పుడు సంతోషం అనిపించింది. అప్పుడు దేవుని యందు భయము పుట్టింది. దేవా క్షమించు ప్రభా, నేను కూడా ఇట్లా ఈ యొక్క గ్రంథాన్ని నేను తేలికగా ఉంచుకున్నాను. మనము లోకంలో జ్యోతుల వల్ల ఉండాలంటే మనము జీవవాక్యాన్ని చేతపట్టుకోవాలా, మన హృదయం ముందు రాసుకోవాలి. మనం పరీక్షించుకునేప్పుడు పెరిమినటువంటి వాళ్ళారా ఒక చిన్న ఉదంతం మనం చూసుకొని మనం ముగించుకుందాము, బల్లలోకి ప్రవేశిద్దాము. సంఖ్యాకాండము 5వ అధ్యాయం తెరవండి. ఇక్కడ సంఖ్యాకాండంలో 5వ అధ్యాయంలో ఒక కుటుంబం ఉంది. భార్య ఉన్నాడు, భర్త ఉన్నాడు. భార్య భర్తకు తెలియకోకుండా వేరే వంతో పాపం చేసింది. ఆ పాపం బయటపడలే, ఆ పాపం తెలియలే, అసలు ఏ చిన్న క్లూ కూడా దొరకలే. భర్తకు మాత్రం అనుమానం వచ్చింది, నా భార్య తప్పు చేసింది, కానీ నిరూపించాలంటే ఆధారాలు ఉండాలా. నిరూపించలేదు, ఏం తెలియలే, అతని దగ్గర ఏ ఆధారాలు లేవు. అతడు ఏం చేస్తాడంటే ఆధారాలు లేనప్పుడు యాజకుని దగ్గరికి పోయేసి, నా భార్య వేరే వంతో తప్పు చేసింది, ఈమె అపవిత్రపరచబడింది, కానీ ఆధారాలు ఏం లేవు, చేసినట్టుగా ఆయన చూసినట్టుగా ఆధారాలు ఏం లేవు కనుక ఈమెను యాజకుని దగ్గరికి తీసుకుపోయినప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే, ఇక్కడ చదవని 17వ వచనము, 16వ వచనము. సరే అమ్మా, 22 చదువు. ఏం చేయాలంటే ఇదంతా వివరం ఉంది. ఆ పాపం చేసిన స్త్రీ ఉన్నాడు, తన భర్త ఉన్నాడు, ఈమె పాపం చేసింది అంటున్నాడు. సరే, యెహోవా సన్నిధిన ఆ స్త్రీని నిలబెట్టాలి. యాజకుని చేతిలో ఒక నీళ్ళు ఉంటాయి, చేదు నీళ్ళు. ఆ నీళ్లు ఆమెకు తాపించాలి. ఒకవేళ ఆమెకినా పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉండిందనుకో ఆమెకేం కాదు. ఒకవేళ పాపం చేసిందనుకో ఆమె కడుపు ఉబ్బిపోతుంది, ఆమె నడుము పట్టుకొని పోతుంది. చూడండి, ఆ నీళ్లు ఎలాంటిదంటే అంత శక్తి అన్నమాట. ఆ నీళ్లు యాజకుని చేతిలో ఉన్నటువంటి నీళ్లు అంత శక్తి, మన కడుపు ఉబ్బిపోతుంది, నడుము పట్టుకొని పోతాయి. అయితే ఈ ద్రాక్షరసము, ఈ యొక్క బల్ల మనము పాపం మనలో పెట్టుకొని ఒకవేళ తీసుకునేమనుకో, ప్రియుడా నిన్ను ఏం చేస్తుంది తెలుసా? నిన్ను చంపదు, ఏం చేయదు, కానీ నిన్ను ఏం చేస్తుందంటే ఇది ఒకానొక దినాన మరణానికి నిన్ను నడిపిస్తుంది. నిన్ను ఇప్పుడు ఏం చేయదు ఇది. అయితే దీర్ఘకాలికంగా నువ్వేం చేస్తావంటే అపరాధివి అవుతావు. అపరాధులు, పాపులు తిరిగి ఏమైపోతారంటే వాళ్ళు నరకంలో పడి ఉంటారు. ప్రియ దేవుని ప్రజలారా, ఈ విధంగా మనము పరీక్షించుకోవాలి. ప్రభు దగ్గర మనము క్షమాపణ వేడుకోవాలి. ఈ యొక్క ప్రభు బల్లలో మనము చేయి వేసే ముందు మనము ప్రభు యొక్క ఆ యొక్క క్షమాపణను మనం వేడుకొని మనము పరీక్షించుకొని
మిమ్మల్ని మీరు విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము అని శ్రాయపడుతూ వచ్చింది. మనల్ని మనమే విమర్శించుకోవాలి, మనల్ని మనమే సరి చేసుకోవాలి, దేవుని చేత మనం సరిచేయబడాలి. అయితే ప్రిమిట్లు వాళ్ళారా, మనం వాక్య ప్రకారంగా చూసినప్పుడు ఎటు పడితే అట్లా మనము దీన్ని స్వీకరించొద్దు. ఎటు పడితే ఆ విధంగా మనం తీసుకునే వేళ నిశ్చయముగా మనం ఏమైపోతామంటే అపరాధులం అయిపోతాం. కనుక ఈ మాటల చేత మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువును ఏ విధంగా మనము జ్ఞాపకం చేసుకోవాలంటే అదే ప్రభువు మన కొరకై ఏమయ్యాడో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకునేటువంటి మనము ఏం చేస్తారంటే ఆయన కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మన ప్రార్థనను, మన పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని మనకు పరిశుద్ధత అనుగ్రహిస్తూ వస్తాడు. ప్రభు యొక్క వాక్యాన్ని దీవించును గాక. మనం బలలోకి ప్రవేశిద్దాం. దేవుడు చేసిన అద్భుతంగా ఆచార్యాన్ని చూసి కూడా కష్టపడుతున్నారు. అయితే వారి జీవితం వరకు మాట మనం ఎక్కడో మన ప్రభుత్వం మర్చిపోకుండా, మన ప్రభులు ఎక్కడ కూడా మనము విడిచిపెట్టకుండా మనం ప్రభులో నిలుచున్నారని ప్రభు యొక్క ఉద్దేశం, ప్రభు యొక్క ఆలోచన. మరి ప్రభు యొక్క చక్కని సాదృశ్య పనులు మనము మార్పుకుంటున్నాం. ప్రార్థన ఉందా ఒకరికి మనం మరి ఎవరు వ్యక్తిగతంగా ఎవరు నష్టంగా పనిచేస్తున్నాం. ఒకరిని ఒకరు ఎవరు నష్టడానికి మనం అవసరం కాము. కానీ సరిదిద్దేది ప్రభు, సమకూర్చునే ప్రభు, క్షమించేది ప్రభు. ప్రార్థన ఉంటాం. నేను మీకు అప్పగించాలని ఎవరు వేసి తన కుటుంబం రాత్రి ఒక రొట్టె నెచ్చుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది నీ కొరకే రాసినము, దాన్ని జ్ఞాపకం చేసుకొని చెప్తున్నాం. పరిశుద్ధ యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క బలలో పాల్పంచగా సహాయం చేస్తున్నాం. ఏకంగా బలలో పాల్పొందుతుంది చెల్లించండి ప్రభా. ఏకమైన బలలో పాల్పొంది సహాయం చేయడం ప్రార్థిస్తున్నాం. ఈ కృపకు మొదలు దేవార్థం యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ప్రియమైన వారలారా, మరి బలలో పాల్పొందేటువంటి వారు మీ కుడి చేయి పైకెత్తి కనుగొనలాగా చూపించండి. ఎవరు కూడా పొరపాటు విడిచిపెట్టబడుతున్నారు దాని కొరకై ప్రార్థన ఉంటా. ఎవరు కూడా తలచేసి మరి అటు దయచేసి చూడాలని ప్రార్థన. దయచేసి కుడి చేయి కనుగొనలాగా ప్రయత్నించండి.
ప్రకారమే పోయిన పాత్ర తెచ్చుకొని ఈ పాత్ర నా రక్తమైన కొత్త నిబంధన మీరు శరీర కాలంలో జ్ఞాపకం చేసుకుని పెడుతున్నాం రేపట్లో తల్లి యేసుక్రీస్తు ప్రభు మీ రక్తాన్ని సాధించడం మరో పాత్ర సహాయం చేయండి ప్రభా. మరి తల్లి మరి నిర్దోషమైన ప్రజలంగా మా జీవితాల్లో మా ఆత్మీయ జీవితంలో సలువులు కొలువులు కాకుండా మీ కొరకై నమ్మకమైన కష్టమైన జీవితం జీవిస్తూ ప్రభు యొక్క ఆచార్య వారసులుగా మేమందరూ సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు దేవుడు భక్తి సింగ్ ద్వారా తెలిసిన ద్వారా ఈ క్రమాన్ని పడుతుందని తెలుస్తున్నాం. దేవా మేమందరం పరిశీలించుకొని ప్రభా దీంతో బలంలో పాల్గొంటుంది దయచూడని ప్రార్థిస్తున్నాం. ఆ యొక్క వివరణ బలంలో పాల్గొంటుంటే ప్రభా క్షమించి కలిసి యేసు క్రీస్తు కష్టమైన నామం బట్టి ప్రార్థించారు.
పరిశుద్ధుల తండ్రి, నమ్మకం దేవా, యేసుక్రీస్తు ప్రభువా, ఈ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామములో దాసులను ప్రార్థిస్తున్నాము ప్రభువా. ప్రతి మధ్యాహ్న సమయంలో ప్రభువు పేరు ప్రార్థిస్తున్నందుకు వందనాలు చేస్తున్నాము ప్రభువా. మరి సర్వేశ్వరుని పరిశుద్ధ దేవుని ఆశీర్వదించండి. సర్వేశ్వరుని బోధించిన చక్కటి బిడ్డ దీవించండి ప్రభువా. పరిశుద్ధ దేవుని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అందులో వృద్ధి జ్ఞానంలో పరిశుద్ధ దేవుని ఆ పరిస్థితుల్లో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. టీచర్స్ మార్గాన్ని ఆ పరిస్థితుల అభివృద్ధి చేయండి. చిన్నతనం నుంచి వారు వాక్యంలో సహాయం ప్రార్థిస్తున్నాము. భవిష్యత్తులో సంఘంలో మంచి పాఠశాలలో ప్రార్థిస్తున్నాం. తెలుగులో సంస్కృతిలో ప్రార్థించిన దేవుని ఆశించండి. ప్రభావ మరి ప్రార్థిస్తాం. ఆశించండి. దైవ తల్లి మరి చంద్ర గారి ప్రార్థిస్తాం. ఆరోగ్యం చేయండి. చంద్ర గారి యొక్క ప్రార్థిస్తాం. మన కుటుంబాలలో ప్రార్థిస్తున్నాం. దేవా మరి శుక్రవారంలో ప్రార్థిస్తాం. దేవోద్యోగం ఆరోగ్యం చేయండి. కుటుంబాన్ని ఇచ్చాము. కుటుంబం ప్రార్థిస్తున్నాం. రమ్ములు ప్రార్థిస్తున్నాం. మరి ఆరోగ్యం చేయండి. శుక్రవారం ప్రార్థిస్తాం. ఆరోగ్యం చేయండి. మరి ప్రభావ ప్రార్థిస్తున్నాం. ప్రభావ కుటుంబాన్ని ప్రార్థిస్తున్నాం. శ్రీరామయంలో ప్రార్థిస్తున్నాం. ఇక్కడ చేయండి. కుటుంబాన్ని ప్రార్థిస్తున్నాం. నోటి నరాలు సంపూర్తిగా సరిగ్గా ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం చేయండి. ప్రభావ ప్రార్థిస్తున్నాం. పోషించండి. మరి ఇతర సోదరులు రైతులు ప్రార్థిస్తాం. గారు కూడా ఆరోగ్య దయచేస్తున్నాం. ప్రార్థిస్తున్నాం. మరి అదే కూడా సహాయం సమాన వాటిలో ప్రార్థిస్తున్నాం. కొడుకులు కూడా మనోభావాలు జీవిత ఆశించాలి. మరి ఎక్కడ చూస్తున్నాం ప్రార్థిస్తున్నాను. దైవ తండ్రి సంతోషంలో ప్రార్థిస్తున్నాం. మరి కుమారులు కూడా మరి పిల్లలతో ప్రార్థిస్తున్నాం. ఈ ఆలోచన చేయాలని కనిపిస్తున్నాం. ప్రార్థిస్తున్నాం. దైవతండి దైవ ప్రభావ మరి ప్రార్థిస్తున్నాం. దైవ తండ్రి ప్రార్థిస్తున్నాం. స్వప్న ఆశించబడి ఆ ప్రభావం మూడవది ప్రభావం గురువులు కోరుకుంటున్నాం. ప్రార్థిస్తున్నాం. తండ్రి మరి మాకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలను ప్రార్థిస్తున్నాం. దైవ మా ప్రభావం తండ్రి మరి తండ్రి మరి తీర మాత్రం రక్షణ దేవాలయం తండ్రి మరి తండ్రి ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని ఉంచండి. దైవ భవిష్యత్తు జ్ఞాపకం ప్రార్థిస్తున్నాం. మరి సహాయం ప్రార్థిస్తున్నాం. తండ్రి ప్రార్థిస్తున్నాం. మరి అటు రక్షణ చేయండి. సహాయం చేయండి. మరి ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని ఉంచండి. మరి సహాయం ప్రార్థిస్తున్నాం. తండ్రి మరి కుమారాన్ని ప్రార్థిస్తున్నాం.
ప్రార్థిస్తున్నాం. చేస్తున్నప్పుడు మా పాపకు ప్రార్థిస్తున్నప్పుడు దీవించి ఆశీర్వదించండి. చిన్నతనం నుంచి వాక్యం సహాయం ప్రార్థిస్తున్నాం. దైవ తల్లి ఆటవలను ప్రార్థిస్తున్నాం. మరి కుటుంబ నష్టం వ్యక్తిగత కుటుంబాల నష్టం చేయండి. ప్రేమ సంవత్సరంలో జరుగుతారని ప్రార్థిస్తున్నాం. కుటుంబాల విషయం ప్రార్థిస్తున్నాం. దైవ ప్రార్థించండి. శాంతపల్లి ప్రార్థిస్తున్నారు. దైవస్తులందరూ ప్రార్థిస్తున్నాం. దైవ తల్లి ప్రార్థిస్తున్నాం. కుటుంబ కూర్చొని ప్రార్థిస్తున్నాం. దైవ తల్లి వేస్తాలను ప్రార్థిస్తున్నాం. కేవలం పూర్వలను ప్రార్థిస్తున్నాం. ఏ ఆలోచన వాళ్ళని నడిపిస్తున్నాం. దైవ తల్లి ఎవరైతే అవసరం ప్రార్థిస్తున్నాం. ప్రార్థిస్తున్నాం. ఒక చేస్తున్నప్పుడు ప్రార్థిస్తున్నాం. కుటుంబంతో ప్రార్థిస్తున్నాం. పిల్లలు చదువుతూ వస్తుంది. ఎవరి కాలంలో నష్టం ఆలోచించుకోవడం సహాయం ప్రార్థిస్తున్నాం. దైవవాకు రాజమండ్రి ప్రార్థిస్తున్నారు. చేయండి మండల సమాజంలో ప్రార్థిస్తున్నాం. మరి ప్రభావాలు ప్రార్థిస్తున్నాం. మరి సూసనకు ప్రార్థిస్తున్నాం. దైవవాకు మరి వివాహం సహాయం సహాయం పిల్లలకు ప్రార్థిస్తున్నాం.
దయచేసి గమనించండి, వారి కూడా జ్ఞాపకం చేసుకుంటామండి. ప్రవచితమైతే సాయంత్రం మరి వాతావరణం అనుకూలంగా ఉంటే మరి చిన్నగలూరు పరిచర్యకి వెళ్తాము. మంగళవారం సోమవారము మరి పల్లెల పరిచర్య, మంగళవారం సంఘ ప్రార్థన, బుధవారం